వెల్కమ్ టు భరణి వ్లాగ్స్. మే భరణి. ఈరోజు మన కిచెన్లో చూపించే రెసిపీ మామిడికాయ పప్పు. జనరల్గా పప్పులో మనం చింతపండు వాడతామండి. ఇది మామిడికాయలు కాసే సీజన్ కాబట్టి చింతపండుకు బదులుగా మనం మామిడికాయలు వేసుకొని పప్పు తయారు చేసుకుంటాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటే ఆ పూట గడిచిపోతుంది. అయితే ఈ మామిడికాయ పప్పును ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. మామిడికాయ పప్పును తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, ఉల్లిగడ్డను ఇలాగ చిన్న ముక్కలుగా తయారు చేసుకున్నాను, 4-5 ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 5, మామిడికాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర. ఈ పదార్థాలతోటి మామిడికాయ పప్పును ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో ఈ కందిపప్పును వేసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. కందిపప్పును ఇలాగ బాగా కడిగిన తర్వాత ఇందులోకి ఈ కందిపప్పు మునిగేటట్లుగా వాటర్ పోసుకోవాలి. ఇందులోకి 1/2 చిన్న టేబుల్ స్పూన్ పసుపు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఈ మామిడికాయ పప్పును ఇందులోకి ప్రెషర్ కుక్కర్లోకి అన్ని పదార్థాలన్నీ దానికి కావలసిన పదార్థాలు ఇందులో వేసాను. 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము దీని పప్పును ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పును 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాము. చూడండి, పప్పు బాగా ఉడికింది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ పప్పు మొత్తం స్మాష్ అయ్యేటట్లుగా పప్పు గుత్తి తీసుకొని ఇలా రుబ్బుకోవాలండి. పప్పు ఈ విధంగా పూర్తిగా స్మాష్ అయింది. దీన్ని వేరే పాత్రలోకి తీసుకోవాలి. ఇందులోకి తీసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్న పప్పులోకి పోపు పెట్టుకోవాలి. ఒక చిన్న సైజు పాత్రను తీసుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేస్తే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొద్దిగా వేస్తున్నాను. వేసుకొని ఒక్కసారి ఇలా కలపాలి. బాగా ఎండుమిరపకాయలు బాగా వేగాలి. ఇందులో ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు బాగా వేగుతున్నాయి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ పోపును ఈ పప్పులోకి వేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది లంచ్లోకి, డిన్నర్లోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది, టిఫిన్లోకి. చూసారు కదండి, ఎంత సింపుల్గా తయారు చేసుకున్నాము మామిడికాయ పప్పును. నేను తయారు చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.